హెబ్రీ 11వ అధ్యాయం విశ్వాస వీరులు ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హీబ్రూస్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆన్లైన్ బైబిల్ స్టడీ కొన్ని వారాలుగా మనం చేయడానికి దేవుడు మనకిస్తున్నటువంటి కృపను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈరోజు హెబ్రీ 11వ అధ్యాయం 23వ వచనం హీబ్రూస్ 11:23 దాని మీద మన బైబిల్ స్టడీ ఉంటుంది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపుడవు, పరిశుద్ధుడవు, సర్వోన్నతుడు అయినటువంటి దేవా, మరొకసారి మేము మీ వాక్యమును ధ్యానించడానికి, బైబిల్ స్టడీ చేయడానికి, విశ్వాస వీరుల యొక్క జీవిత సాక్ష్యముల ద్వారా, వారి విశ్వాస కార్యముల ద్వారా మేమందరం కూడా విశ్వాసమును కలిగి, నిజ విశ్వాసమును, వాక్యపరమైన విశ్వాసమును కలిగి, నీ యందు విశ్వాసమును కలిగి నిన్ను వెంబడించి విజయములు సాధించి నిన్ను గణపరచునట్లు, ఇతరులకు మేలుకరంగా మారునట్లు గత కొన్ని వారాలుగా ఈ బైబిల్ స్టడీలో మాకు చేస్తున్న సహాయమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. వింటున్నవారు, వీక్షిస్తున్నవారు, నేర్చుకుంటున్నవారు ఆ విశ్వాస జీవితాన్ని, ఆ విశ్వాస సాక్ష్యాన్ని కలిగి ఉండునట్లు, వారు, వారి కుటుంబం, వారి సంఘం, వారి సమాజం మేలు పొందినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు లెసన్ నెంబర్ 12వ పాఠంలోనికి మనం వచ్చాం. హెబ్రీ 11:23 వచనం. అండ్ ఈరోజు మన టైటిల్ ఏంటంటే ద వే ఆఫ్ ఫెయిత్. ద వే ఆఫ్ ఫెయిత్, విశ్వాస మార్గము. విశ్వాస మార్గము ఒకే ఒక వచనం. అండ్ ఈ వచనము, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. 23వ వచనం నుండి 29వ వచనం వరకు మోషే అనేటువంటి ఒక దైవ సేవకుడు, లేక అబ్రహాము తర్వాత అంతగా ఇశ్రాయేలీయుల మధ్యలో గుర్తింపబడి గౌరవించబడుతున్నటువంటి దేవుని మహామనిషిగా ఎంచబడినటువంటి వ్యక్తి గురించి రాయబడింది. ఆ 23లో మోషే పుట్టినప్పుడు జరిగినటువంటి సంగతి, 24 నుండి 29 వరకు మోషే పెద్దవాడైనప్పుడు జరిగినటువంటి సంగతులను గురించి హెబ్రీ గ్రంథకర్త రాశాడు. ఈ యూదా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని బలపరచడానికి, అలాగే హెబ్రీ పత్రికలో ఎవరెవరైతే సువార్త విని ఇంకా యూదులుగానే ఉండి ప్రభు అయిన యేసుని నమ్ముదామా లేదా, నమ్మితే ఎలా, మనకేమో ధర్మశాస్త్రం ప్రకారము క్రియల వలన రక్షణ, ఇక్కడేమో క్రీస్తు యేసునందు విశ్వాసము మూలమునే రక్షణ అనేటువంటి యొక్క వ్యత్యాసం ఉంది కదా అనేటువంటి సందిగ్ధంలో, ఆ యొక్క డైలమాలో వారు ఉన్నప్పుడు వారందరికీ కూడా, ఇరుపక్షాలకు కూడా ఉపయోగపడి వారిని బలపరిచి దేవుడి మార్గంలో, సత్య మార్గంలో అండ్ ముఖ్యంగా విశ్వాస మార్గంలో వారిని నడిపించడానికి దేవుడు ఈ గ్రంథమును, ఈ గ్రంథకర్తను వాడుకున్నాడు. మోషే పుట్టినప్పుడు తల్లిదండ్రుల విశ్వాసం, మోషే పెద్దవాడైనప్పుడు అతని యొక్క విశ్వాసం, ఈ రెండు కూడా మనకి ఈ యొక్క వచనాల్లో కనబడతాయి. దాంట్లోనికి మనం వెళ్ళక మునుపు, అబ్రహాము యూదులకు లేక విశ్వాసులందరికీ మూలపితరుడు. ఆయన ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అండ్ ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్. ఆయన ఒక గొప్ప వ్యక్తి. దాంతోపాటు మోషే ధర్మశాస్త్రాన్ని వారికి అందించి వారిని ఐగుప్తు బానిసత్వములో నుండి దేవుడి కృపచేత, శక్తి చేత విడుదల గావించి బయటికి తెచ్చిన ఒక డెలివరర్, అంటే ఒక విమోచనకర్తగా వారికి ఉన్నాడు గనుక ఆయన కూడా ఆ స్థాయి మనిషి. నిజానికి మీరు బైబిల్ని గమనించినట్లయితే అబ్రహాం గురించి ఆదికాండం అనే ఒక గ్రంథంలో రాయబడి ఉంటే మోషే గురించి 4 గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. నిర్గమాకాండంలో ప్రారంభం అవుతే ద్వితీయోపదేశ కాండం చివరి దాకా ఆయన గురించి రాయబడి ఉంటుంది. దేవుడు మోషేనే ఈ పంచగ్రంథములను రాయడానికి వినియోగించుకున్నాడు. కాకపోతే వీరిద్దరు కూడా గొప్ప పర్సనాలిటీస్ అన్నమాట. యూదుల యొక్క చరిత్రలో, ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో వీరు గొప్ప వ్యక్తులుగా ఎంచబడ్డారు. అబ్రహాము దేవుడి పట్ల ఆయనకున్నటువంటి డివోషన్, ఆయనకున్నటువంటి భక్తిని బట్టి గుర్తింపబడితే, మోషే దేవుని ప్రజలను దేవుడి యొక్క శక్తి సామర్థ్యముల ద్వారా డెలివరెన్స్కి బయటికి తీసుకుని వచ్చినటువంటి డెలివరర్గా గుర్తింపబడతాడు. కనుక వీరిద్దరు కూడా ఇశ్రాయేలీయులకు చాలా గొప్ప వ్యక్తులు. అండ్ వీరిద్దరిని కూడా దేవుడు తన స్నేహితులుగా ఎంచాడు. బోత్ వర్ గాడ్స్ ఫ్రెండ్స్.
అలాంటి మహామహుల గురించి, వారి విశ్వాసం గురించి, వారి విశ్వాస సాక్ష్యం గురించి ఈ హెబ్రీ క్రైస్తవులకు లేక క్రైస్తవులము అవుదామా, అవ్వాల్సి వస్తే మరి క్రియల ద్వారానా లేక విశ్వాసం ద్వారానా అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి దేవుడి వాక్యంలో మనకు ఇవ్వబడినటువంటి పాఠం అన్నమాట. వారికి నేర్పబడుతున్నటువంటి విషయాలు మనకు కూడా నేర్పబడుతున్నాయి, మనకు కూడా చాలా ఉపయోగపడేటువంటి విషయాలు. ఈ పాటికి విశ్వాస వీరుల జాబితాలో మనం చూసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు? హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. వీరందరూ కూడా పేట్రియార్క్స్, ఇశ్రాయేలీయుల యొక్క పితరులు. ఇప్పుడు వారితో పాటు ఇశ్రాయేలు యొక్క ప్రధానమైనటువంటి పరిచారకుడు లేకపోతే మొదటి వారి నాయకుడిగా ఆత్మీయ విషయంలో లేక దైవికమైనటువంటి విషయాల్లో వారిని ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా మనకు మోషే కనపడతాడు. అయితే ఇంత పెద్ద పెద్ద పేర్లు మనం విన్న తర్వాత 23వ వచనంలో మోషే యొక్క తల్లిదండ్రుల గురించి మనం వింటాం. వారి పేర్లు హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ పేర్కొనలేదు. వారు సామాన్యమైనటువంటి మనుష్యులు. కాకపోతే వారిద్దరు చేసినటువంటి గొప్ప పని గురించి బైబిల్లో మనకు రాయబడినటువంటి సత్యాన్ని ఈ రోజున దేవుడు మన క్షేమం కోసం వినియోగిస్తాడు. ఈ 23 నుండి 29 వరకు ఉన్నటువంటి వచనాల్లో 2 విశేషాలు కనబడతాయి. ఒకటేమో భయము అనేటువంటిది వారికి ఒక రాజు నుండి కలిగినప్పుడు వారు ఎలా విశ్వాసాన్ని బట్టి భయపడలేదో, రెండవది శోధన ఆ దేశము నుండి మోషేకి కలిగినప్పుడు ఏ ప్రకారమైన దానికి తన విశ్వాసమును బట్టి లొంగలేదో, ఈ 2 విషయాలు కూడా ఇక్కడ దేవుడు తన ప్రజలకి మనకు నేర్పిస్తున్నాడు. అయితే ఆ పాత తరం అనేది ఆదికాండములో అయిపోయింది. యోసేపు చనిపోవడంతో ఆదికాండం ముగిసిపోయింది. నిర్గమాకాండం మోషే పుట్టడంతో ప్రారంభమైంది. సో ఇప్పుడు మనము ఆదికాండం నుండి నిర్గమాకాండంలోనికి వచ్చేసాం. అందుకనే ఆ పితరుల తరువాత మోషే అనేటువంటి వ్యక్తిని దేవుడి యొక్క వాక్యం హెబ్రీ 11వ అధ్యాయంలో మనకు చూపించబడింది. వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనము ఈ లెసన్లోనే కాదు, ముఖ్యంగా మోషే జీవితానికి ఆయన సాక్ష్యానికి సంబంధించినవి నెక్స్ట్ లెసన్లో కూడా నేర్చుకుంటాం. కాకపోతే ఈ లెసన్లో మనం చూడాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ద వే ఆఫ్ ఫెయిత్, విశ్వాస మార్గం. విశ్వాస మార్గం అనేది మోషే తల్లిదండ్రులు అమ్రాము, యోకెబేదుల్లో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ విశ్వాస మార్గము దేవుడి యొద్ద నుండి వారు పొందుకున్నటువంటిది. ఈ విశ్వాస మార్గము దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తము నుండి వారు పొందుకున్నటువంటిది. ఈ విశ్వాస మార్గము లోక మార్గానికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా ఉండేటువంటిది. ఈ విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే అసమానమైనది, అంటే దీంతో సమానమైనటువంటిది మరొకటి ప్రపంచంలో సూర్యుని కింద లేదు. రెండవది, ఇది సాధారణమైనటువంటిది కాదు, ఇది అసాధారణమైనది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసం కూడా దేవుడే వారికి అనుగ్రహించాడు. ఆయన ప్రత్యక్షత కావచ్చు, ఆయన వాక్య సత్యం కావచ్చు, తద్వారా వారికి దేవుడున్నాడు అండ్ ఆ దేవుడు నమ్మదగినవాడు, ఆ దేవుడి యందు మనకు ఆశ్రయము ఆశీర్వాదం ఉన్నాయి, ఆ దేవుడే మనకు సమస్తాన్ని చేయగలిగినటువంటి విమోచకుడు అనేటువంటి వివరాలన్నీ కూడా దాంట్లో వారికి తెలుపబడ్డాయి. కనుక వారు విశ్వాస మార్గమును ఎంచుకొని సాహసము చేశారు, తెగించారు, రిస్క్ తీసుకున్నారు. అండ్ ఈ విశ్వాస మార్గంలో వారు మనకు నేర్పేటువంటి మరొక గొప్ప పాఠం ఏంటంటే విశ్వాస మార్గంలో ముందుకు సాగినప్పుడు, యాత్రలో ప్రయాణంలో కొనసాగినప్పుడు లాభ నష్టములను గురించి కూర్చొని ఆలోచించుకోరు. విశ్వాస మార్గంలో ముందుకు సాగడమే మన కర్తవ్యం, మన బాధ్యత. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు, భారం ఆయన మీద వేయాలి అని వారు ముందుకు సాగారు. అలాంటి విశ్వాస మార్గమును బట్టి వారు దేవుణ్ణి సంతోషపరచగలిగారు. అండ్ వారున్నటువంటి ఆ ఇరుకైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈ విశ్వాస మార్గమే వారిని బయటికి తీసుకురాగలిగింది. అండ్ ఈ రోజున కూడా విశ్వాస మార్గమే మన జీవితంలో మనం నిజమైనటువంటి విమోచనకు లేకపోతే పరిరక్షణకు, డెలివరెన్స్ కావచ్చు ఆర్ ప్రిజర్వేషన్ కావచ్చు, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అండ్ చివరిలో నా పాయింట్స్లోనికి నేను వెళ్ళక మునుపు ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే తల్లిదండ్రులు ఎదుట 2 విషయాలు ఉన్నాయి: దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని చిత్తము, రాజైనటువంటి ఫరో యొక్క ఆజ్ఞ, ఫరో యొక్క ఇష్టం. వీరు విశ్వాస వీరులు గనుక వీరేం చేశారంటే దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి లోబడ్డారు. ఫరో ఆజ్ఞకు, ఫరో ఇష్టానికి వీరు లోబడలేదు, తమను తాము అప్పగించుకోలేదు. దే వాల్యూడ్ గాడ్స్ గుడ్ విల్
and they did not care about Pharaoh's or king's evil will. దేవుని యొక్క మంచి చిత్తానికి తమను అప్పగించుకొని విలువనిచ్చారు. రాజు యొక్క చెడ్డ ఇష్టానికి తమను అప్పగించుకోకుండా పరిరక్షించుకున్నారు. 3 విషయాలు ఈ యొక్క వచనంలో మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే పేరెంటల్ ఫెయిత్, తల్లిదండ్రుల విశ్వాసం. ఆ తల్లిదండ్రుల విశ్వాసం గురించే ప్రత్యేకంగా పేర్కొనబడింది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. నేను ఇంగ్లీష్ నుండి బోధిస్తున్నాను కనుక ఇంగ్లీష్లో, బై ఫెయిత్ మోసెస్ వెన్ హీ వాజ్ బోర్న్ was hidden 3 months by his parents because they saw he was a beautiful child. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తోంది? అతడు ఒక అందమైనటువంటి బిడ్డగా ఉన్నాడు, అసాధారణమైనటువంటి బిడ్డగా ఉన్నాడు, సుందరమైనటువంటి బిడ్డగా ఉన్నాడు కనుక ఆ బిడ్డను 3 మాసాలు తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారు, ఎవరి నుండి దాచిపెట్టారు, వాటన్నిటిలోనికి మనం ఇప్పుడు వెళ్తాం. కాకపోతే మోషే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి చేసినటువంటి 2 గొప్ప కార్యములను గురించి ఆ వచనం మనకు తెలియజేస్తుంది. దాంట్లో మొదటిది తమ బిడ్డను, అతని ప్రాణమును కాపాడుకోవడం, తమ బిడ్డను దేవుని కొరకు భద్రపరచుకోవడం, తమ బిడ్డ భవిష్యత్తును పరిరక్షించుకోవడం, తమ బిడ్డ ద్వారా దేవుడికి మహిమ అనేకులకు, అసంఖ్యాకమైనటువంటి ఇశ్రాయేలు యొక్క దేశం అంతటికి కూడా జరగాల్సినటువంటి మేలు విషయంలో విశ్వాసమును బట్టి వారు చేసినటువంటి సరైన నిర్ణయం అండ్ వారి యొక్క జీవిత లక్ష్యం. సో మోషే తల్లిదండ్రులు నిజమైనటువంటి అద్వితీయ దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు. వీరి యొక్క విశ్వాసం, తల్లిదండ్రులుగా వారి యొక్క విశ్వాసం, పేరెంటల్ ఫెయిత్ వాజ్ రియల్లీ అవుట్ స్టాండింగ్, అసమానమైనది. అలాంటి విశ్వాసం అందరిలో మనకు మామూలుగా కనపడదు. సో వీరిద్దరి గురించి మనం చూడాలంటే పాత నిబంధనకి రావాలి, నిర్గమాకాండం 2వ అధ్యాయానికి రావాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 6వ అధ్యాయంలో కొన్ని వివరాలు వారికి సంబంధించినవి మనం ఈ సమయంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎక్సడస్ 2:1, నిర్గమాకాండం 2:1లో లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. మోషే తల్లిదండ్రుల గురించి ఇక్కడ దేవుని వాక్యం మనకు రాస్తున్న సత్యం ఏంటంటే వీరిద్దరూ లేవీయులు. లేవీయుడు అనేటువంటి వ్యక్తి బైబిల్లో దేవుని యొక్క యాజకత్వానికి, దేవుని యొక్క సేవకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి మనకు తెలుసు. సో వీరిద్దరు కూడా లేవీయులే, వీరిద్దరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారే. అండ్ వీరిద్దరు కూడా దైవ చిత్తంలో వివాహము చేసుకున్నారు. వీరి పేర్లు మనకు హెబ్రీలో 11వ అధ్యాయంలో కనబడవు, ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయంలో కూడా కనబడవు. కానీ నిర్గమాకాండం 6వ అధ్యాయము 20వ వచనంలో వారి పేర్లు మనకు రాయబడ్డాయి. అమ్రాము తన మేనత్తైన యోకెబేదును పెళ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. సో వంశావళుల చరిత్రలో ఆ భార్యాభర్తల పేర్లు ఇవ్వబడ్డాయి. అమ్రాము, యోకెబేద్. వారికి 3 పిల్లలు, అహరోను, మిరియాము, మోషే చిన్నవాడు. సో వీరిద్దరూ వీరి యొక్క జీవిత చరిత్రను నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు దేవుడు రాయించినప్పుడు దాంట్లో ఈ వివరాలన్నీ రాయించాడు. 1వ వచనం ఆల్రెడీ నేను చదివాను కనుక 2వ వచనం నుండి చదువుతున్నాను, మీరు మీ బైబిల్లో గమనించండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె
నీటిలో నుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. సో బైబిల్ క్రైస్తవులందరికీ ఈ యొక్క ఉదంతము బాగానే సుపరిచితమైనటువంటి ఉదంతం. ఇప్పుడు వీరు ఎందుకు దాచిపెట్టారు? ఈ యొక్క తతంగం అంతా కూడా మోషే తల్లిదండ్రులు ఎందుకు చేయాల్సి వచ్చింది? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మాత్రం మనం చదివితే ప్రత్యేకంగా తల్లి మాత్రమే ఈ పనంతా చేసినట్టు బైబిల్ మనకి చెప్తోంది. అయితే దాని యొక్క పూర్తి వివరాలు మనకు న్యూ టెస్టిమెంట్లో నూతన నిబంధన హెబ్రీ 11:23లో రాయబడ్డాయి. అక్కడ కేవలం తల్లి మాత్రమే ఈ పని చేసినట్టు కాకుండా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దాచినట్టు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డను భద్రపరిచినట్లు దేవుడు మనకు రాయించాడు. కనుక దీంట్లో ఇద్దరి పాత్ర ఉంది అనేది మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో చాలా దారుణమైనటువంటి చీకటి యుగము ప్రారంభమైనటువంటి కాలంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అండ్ వీరికి మోషే కలిగాడు. ఎందుకని అలాంటి పరిస్థితుల గురించి మనము ఈ సమయంలో చెప్పుకోవాల్సి వస్తుంది? 1వ అధ్యాయంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చూస్తే, ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పారు. ఒక ఆజ్ఞ ఆ ఫరో అనేటువంటి రాజు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పట్ల జారీ చేశాడు. వారి మంత్రసానులను పిలిచి వారికి ఖచ్చితంగా చెప్పాడు, మీరు హెబ్రీ స్త్రీలు ఒకవేళ మగబిడ్డను కంటే చంపేయండి, కాన్పపీట మీదే, ఆడబిడ్డలు కంటే బ్రతికించండి. కానీ ఇద్దరు మంత్రసానులు దేవునికి భయపడ్డారు. అండ్ వీరు ఆ రాజు ఆజ్ఞ ప్రకారం కాకుండా వీరు ఆ బిడ్డల్ని బ్రతకనిచ్చేటట్టు చేశారు. ఆయన వారిని పిలిచి ఎందుకు అలా చేశారు అన్నప్పుడు వారు ఒక కారణం కూడా చెప్తారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, మేము వచ్చేసరికే వారు కనేస్తారు, కనుక మేమేమీ చేయలేకపోయాం అని చెప్పినప్పుడు ఆయన మరొక ఆజ్ఞను జారీ చేస్తాడు. అక్కడే 1వ అధ్యాయం 22లో, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. నైలు అనేది చాలా ప్రముఖమైన నది ఐగుప్తులో. సో దాంట్లో పారవేయండి. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆ నైలు నదిలో ఉన్నటువంటి మొసళ్లకు, క్రాకడైల్స్కి వీరిని ఆహారంగా విసిరికొట్టండి అన్నట్టుగా చెప్పాడు. ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. అది కాంటెక్స్ట్. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు బిడ్డను కనుట అంటే ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. మరి ముఖ్యంగా మగబిడ్డను కంటే ఆ మగబిడ్డను కన్న అదే సమయంలో వారు నదిలోనికి విసిరి మొసళ్లకు ఆహారముగా వెయ్యాలి. అండ్ ఆ బిడ్డను వారి స్వంత చేతులారా వారు చంపేసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితిలో కూడా ఏం జరిగిందంటే, అమ్రాము యోకబేదులు దేవుని యందు విశ్వాసమును బట్టి వారు బిడ్డను కనుటకు ప్రయత్నము చేసినప్పుడు దేవుడు వారికి మోషే అనే మగ బిడ్డను ఇచ్చాడు. చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ దీని గురించి ఆయన పుస్తకంలో ఒక మాట రాశాడు. ఆయన అంటాడు, అమ్రాముకి దేవుడు ఒక దర్శనములో ఈ విషయాన్ని బయలుపరిచాడు. నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదల చేయడానికి నా చేతుల్లో సాధనముగా, నాయకునిగా వాడబడతాడు, కనుక భయపడక బిడ్డను కనండి అనేటువంటి ఆ దర్శనం, ఆ ప్రత్యక్షత వచ్చినందుకు అమ్రాము యోకెబేదుతో దాన్ని చెప్పి ఆమెను బలపరిచి ఇద్దరు బిడ్డను కంటారు. ఇది జోసిఫస్ అనేటువంటి ఒక హిస్టోరియన్, చరిత్రకారుడు రాసినటువంటి విషయం. ఆయన రెవల్యూషన్గా దీన్ని రాయలేదు, అంటే దైవ ప్రత్యక్షతగా దేవుడిచ్చినటువంటి సత్యంగా రాయలేదు. ఆయనకున్నటువంటి ఆ సమయపు సమాచారము, అవగాహనను బట్టి రాశాడు. చాలామంది దీన్ని బహుశా నిజమై ఉండాలి, అందుకనే దేవుని యందు వారు విశ్వాసంతో ఈ పని చేయడానికి పూనుకున్నారు అని అంటారు. కాకపోతే బైబిల్ ప్రకారము అది మనకు తెలుపబడలేదు. ఏదో ఒక రకంగా దేవుడు వారికి సూచన ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో మనకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడలేదు. దాన్ని బట్టి మనం ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బయలుపరచబడినవి మనకు బోధించుటకు ఉపయోగపడితే చాలు. మనకు తెలియని విషయాల్లో మనము పోయి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడి ద్వారా వారికి లభించిన ప్రత్యక్షతను బట్టి వారి పనిని చేయడానికి ఇష్టపడ్డారు. కొంతమంది ఇంకొక మాట కూడా చెప్పారు. అదేంటంటే, అమ్రామ్ ఇక్కడ మనకు కనబడలేదు గనుక, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో కేవలం తల్లి మాత్రమే ఉంది, తండ్రి లేడు గనుక తల్లికే విశ్వాసం ఉంది, తండ్రికి విశ్వాసం లేదు
అండ్ ఆ తండ్రి మామూలు నామకార్థమైనటువంటి ఇశ్రాయేలీయుడు అని కూడా కొంతమంది అన్నారు. కానీ బైబిల్లో అది విశ్వాస వీరుల్లో ఇద్దరిని దేవుడు జోడించిమని మనకు చూపించినప్పుడు ఇద్దరికీ విశ్వాసం ఉంది. ఇద్దరు దేవుడి పట్ల ఆలోచించేటువంటి ఆత్మీయులే. ఇద్దరు కూడా దేవుని వాక్యం పట్ల విధేయత చూపాలి అనుకునేటువంటి వ్యక్తులే. దాన్ని బట్టి కూడా మనం చూసేటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే, తల్లిదండ్రులుగా మనము రాణించాలి అంటే మొదట భార్యాభర్తలుగా రాణించాలి. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి భర్త భార్యకు, తల్లికి తండ్రికి దేవుడు సెలవిచ్చేటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మీరు మంచి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండాలంటే మొదట మీరు మంచి భార్యాభర్తలుగా ఆత్మీయులుగా ఉండాలి. మీరిద్దరూ ప్రార్థన చేసేవారిగా, మీరిద్దరూ దేవుడిని ఆరాధించేవారిగా, మీరిద్దరూ దేవుడికి భయపడేవారిగా, మీరిద్దరూ దేవుడికి లోబడేవారిగా, మీరిద్దరూ దేవుడి విషయాల పట్ల మనస్సు కలిగినటువంటి వారిగా, మీరిద్దరూ దేవుడిని ప్రేమించేవారిగా ఉంటే మీ పిల్లలకు మీరు ఎనలేనంత క్షేమాన్ని కలిగిస్తారు. నిత్యత్వము కొరకు వారిని మీరు సిద్ధపరిచేటువంటి తల్లిదండ్రులుగా ఉంటారు. అలాంటి ఆధిక్యత దేవుడు వీరి ద్వారా ఆ యొక్క కుటుంబానికి ఇచ్చాడు. అందుకనే మనకు చరిత్ర చెప్పేదేంటి, అహరోను తర్వాత ప్రధాన యాజకుడు అయ్యాడు, మిరియాము ప్రవక్త్రి అయింది, మోషే ఇశ్రాయేలీయులకు ఒక అఖండమైనటువంటి నాయకుడిగా, ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినటువంటి సేవకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆత్మీయత, దైవ భీతి పిల్లల పట్ల ఈ రకంగా చేస్తుంది. అయితే ఈ రోజుల్లో విచారకరమైనటువంటి ఒక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది బై ఫెయిత్ విశ్వాసి చేసుకోవట్లేదు. వెలిచూపుతో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కనుక వారి వివాహాలు కుప్పకూలిపోతున్నాయి. భార్యాభర్తలకే ఆత్మీయత లేకపోతే, భార్యాభర్తలకే దేవుడి పట్ల భయం లేకపోతే, భార్యాభర్తలకే దేవుడి పట్ల సమర్పణ లేకపోతే ఇక ఆ కుటుంబము క్షీణించి కుప్పకూలిపోకపోతే ఏం జరుగుతుంది? సో నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, భార్యాభర్తలారా, తల్లిదండ్రులుగా మారబోయే వారులారా, లేక తల్లిదండ్రులుగా ఉన్నవారులారా, ఇదొక సీక్రెట్ అన్నమాట. వీరి యొక్క విశ్వాసము వారి కుటుంబం అంతటిని కూడా వర్ధిల్ల చేసింది. ఎందుకు ఈ రకంగా చేశారు అంటే, ఆ బిడ్డను వారు కన్నప్పుడు, ఇక్కడ నిర్గమాకాండం 2:2లో కూడా చూస్తే, వాడు సుందరుడై ఉండుట చూచి అని రాయబడి ఉంది. రకరకాలుగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మనకి ఈ యొక్క మాటను పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో తర్జుమా చేయడం జరిగింది. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో హీ వాజ్ నో ఆర్డినరీ చైల్డ్ అని ఉంటుంది. అంటే అతడు ఒక మామూలు బిడ్డ కాడు, సుందరుడు, అందమైనవాడు, బ్యూటిఫుల్ చైల్డ్. కేజేవిలో ప్రాపర్ అంటే సరైనటువంటి బిడ్డ, గుడ్ లుకింగ్ అంటే చాలా మంచిగా ఆకర్షణీయంగా కనబడేటువంటి వాడు, చూడగానే మొహం తిప్పుకోలేక చూడాలనిపించేటువంటి వాడు. అయితే న్యూ టెస్టిమెంట్లో మీరు గ్రీకులో వాడబడినటువంటి పదాన్ని తీసుకుంటే, ఎస్టియోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బిఫిట్టింగ్ ద సిటీ, పట్టణానికి సరిపోయిన వాడు. మనకి ఇంగ్లీష్లో అర్బన్ అనేటువంటి పదాన్ని మనం వాడతాం, లాటిన్లో అర్బేన్. సో ఆ అర్బన్ అంటే పట్టణానికి సరిపోయినటువంటి వాడు, బాగుగా పెంచబడినటువంటి వాడు, లేక చాలా రిఫైన్డ్గా అంటే మోటువాడు కాదు, చాలా నాజూకైనటువంటి వాడు. మోటువాడు మురికి వాడల్లో పెరుగుతాడు, నాజూకైనటువంటి వాడు రాజమహల్లో పెరుగుతాడు. సో ఆ రకంగా బైబిల్లో ఉన్నటువంటి వివిధ వర్షన్స్ అతన్ని చూపించడానికి ట్రాన్స్లేషన్లో బైబిల్ పండితులు వినియోగించారు. ఒక వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనంలో, ఇది స్టెఫను యొక్క ప్రసంగం. స్టెఫను అనేటువంటి దైవ సేవకుడు మోషే గురించి మాట్లాడినప్పుడు, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను అని రాయబడింది. దివ్య సుందరుడు, ఎక్సీడింగ్లీ ఫెయిర్ అంటే అసాధారణమైనటువంటి అందము కలిగినటువంటి వాడు. ఇంకొక గ్రీక్ టెక్స్ట్ దాని ప్రకారం మనం పోతే, వాస్ ఫెయిర్ టు గాడ్, దేవుని దృష్టిలో అందమైన వాడు. ఆ రకంగా బిడ్డ ఉన్నాడు కనుక అతన్ని వారు దాచిపెట్టారు అని కొంతమంది అన్నారు. కాకపోతే మనందరికీ తెలుసు, విశ్వాసము అనేది వెలిచూపును ఆధారము చేసుకోదు. అంటే పైన కనపడేటువంటి దాన్ని బట్టి విశ్వాసం అనేది ఉత్పన్నం అవ్వదు, దాన్ని బట్టి విశ్వాసం ముందుకు సాగదు. విశ్వాసం అనేది దేవుని వాక్యము ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఒక గొప్ప లక్షణం.
కనుక వీరు బిడ్డను పై ఆకారాన్ని చూసి, అందాన్ని చూసి మురిసిపోయి వీడిని దాచిపెట్టాలి, వీడిని అట్లా చంపాలి అనుకోవడం కాదు. కానీ ఆ బిడ్డ పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏదో ప్రత్యేకమైనది ఉంది. అండ్ ఆ ఉద్దేశమును మేము తప్పకుండా కాపాడాలి. ఆ ఉద్దేశమును దేవుడి లోకంలో జరిగించినట్లు మేము చేయాల్సిందల్లా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో వారు పనిచేశారు. ఈవెన్ చర్చ్ రిఫార్మర్ అయినటువంటి జాన్ క్యాల్విన్ కూడా తన యొక్క కామెంటరీలో అదే విషయాన్ని రాస్తాడు. ఆయన ఆ బిడ్డ యొక్క పై వేషాన్ని బట్టి వారు ఈ రకముగా వారి జీవితములను పణంగా పెట్టి కాపాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మనకి బైబిల్లో యెషయి కుమారులను సమూయేలు వచ్చినప్పుడు అభిషేకించడానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్పినప్పుడు యెషయి కుమారుల్లో ఆజానుబాహులను, అందమైన వారిని, బాహ్యపరముగా లెక్కించదగినటువంటి అర్హతలు కలిగినటువంటి వారందరినీ ఆయన తీసుకుని వచ్చి నిలబెడితే దేవుడు వారందరినీ కూడా కొట్టిపడేశాడు, వారందరినీ కూడా డిస్క్వాలిఫై చేశాడు. ఎందుకంటే అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు, యెహోవా పైవేషాన్ని లక్ష్య పెట్టాడు కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. అలాగే ఇక్కడ కూడా వీరు ఎక్స్టర్నల్ అపియరెన్స్ని బట్టి, ఫిజికల్ బ్యూటీని బట్టి ఆ బిడ్డను కాపాడడం కాదు, కానీ గాడ్స్ పర్పస్ ఆన్ హిస్ లైఫ్, అతని మీద దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి అతన్ని వారు భద్రపరిచారు. అది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయం. ఏ రకముగా భద్రపరిచారు అది ఆల్రెడీ నేను మీకు చదివాను. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మీరు మరలా దాన్ని నింపాదిగా చదువుకోవచ్చు. అన్ని వివరాల్లోనికి ఈ లెసన్లో మనము వెళ్ళలేం. కాకపోతే అక్కడ తల్లి అయినటువంటి యోకెబేదు ఒక పెట్టెను తీసుకుంది. ఆ పెట్టెలో ఆమె జిగటమ్మను, జమ్ము పెట్టె తీసుకొని జిగటమ్మను కీలు పూసి చక్కగా ఆలోచించి వివేకముతో బిడ్డకు హాని కలగకుండా, నీరు లోపలికి వచ్చి ముంచకుండా అతన్ని దాంట్లో ఏర్పాటు చేసి పెట్టి ఆ నైలు నదిలో ఆమె విడిచిపెట్టింది. అండ్ ఎక్కడంటే అక్కడ విడిచిపెట్టలేదు. ఆమె విడిచిపెట్టినప్పుడు కూడా మీరు చూస్తే ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని విడిచిపెట్టింది. అక్కడికి ఫరో కుమార్తె స్నానం చేయడానికి వస్తుందని బహుశా వీరికి తెలిసి ఉండొచ్చు, అందుకని అక్కడ విడిచిపెట్టింది. దాంతోపాటు మిరియాము అనేటువంటి తన కుమార్తెను కూడా ఆ బిడ్డకి ఏం జరుగుతుందో చూడమని అక్కడ నిలబెట్టింది. సో చక్కగా తల్లిగా ఆ బిడ్డ క్షేమం కోసం మంచి ఆలోచన చేసింది. అండ్ వీటన్నింటినీ కూడా దేవుడు దీవించాడు. కనుక చచ్చిపోవాల్సినటువంటి బిడ్డ తిరిగి యోకెబేదు యొక్క ఒడిలోకి వచ్చి చేరాడు. అది మనకు కాసేపట్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ బిడ్డను వెనక్కిచ్చినప్పుడు ఆమె ఆ బిడ్డను ఈ ఫరో కుమార్తె కొరకు ఒక దాదిగా పెంచాలి, పాలిచ్చి పెంచాలి. అంతకుముందు తల్లిగా ఫ్రీగా పాలిచ్చి పెంచింది, ఇప్పుడేమో ఫీజు తీసుకొని పాలిచ్చి పెంచుతుంది. అంటే జీతం ఇస్తుంది కనుక ఆమె ప్రతి నెల ఒక నర్స్గా, ఒక మెయిడ్గా ఆ బిడ్డను పెంచినప్పుడు ఫరో కుమార్తె ఆమెకు జీతం ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీరింట్లో ఆ సమయంలో ఫరో కుమార్తె మోషేని దత్తత తీసుకున్నప్పుడు, అడాప్ట్ చేసుకున్నప్పుడు వెంటనే తన మహలుకు తీసుకుపోయి ఉంటే మోషే మహానాయకుడు అయి ఉండేవాడే కాడు. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గొప్ప నాయకుడిగా వారిని విడుదల చేసేటువంటి విమోచన కర్తగా ఉండేవాడే కాడు. మోషే దేవుని యొక్క సన్నిధిలో బహుశా ఉండేవాడే కాడు. మోషే దేవుని యొక్క సంకల్పంతో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అంతటిని కొండ మీద నుండి తెచ్చేవాడే కాదు. చరిత్ర పూర్తిగా వేరుగా పోయేది. కానీ దేవుడి యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి దేవుడు చక్కని ఆలోచనను అక్కడ ఉపయోగించి మిరియామును వాడుకొని ఆ బిడ్డను తిరిగి తల్లికి అప్పగించేటట్టు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుడి ప్లాన్ ప్రకారం ఆ పుట్టిన బిడ్డను తల్లే పెంచాలి, తల్లిదండ్రుల హయాంలోనే ఆ బిడ్డ పెరగాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, సహోదరులారా, చాలాసార్లు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి భార్యాభర్తలు చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే దేవుడు మీకిచ్చినటువంటి బిడ్డను వారి పట్ల ఆ బిడ్డ ఒకడు లేక ఇద్దరు లేక ముగ్గురు కావచ్చు, వారిని పుట్టగానే మీరు మరొకరికి ఈ బిడ్డను మీరు మా కోసం పెంచండి అని ఇచ్చేయడము అది వాక్యానుసారం కాదు. మీ బిడ్డను మీరు పెంచాలి, మీ బిడ్డను మరొకరు పెంచకూడదు. ఎందుకంటే మీ విశ్వాసంలో మీ బిడ్డను మీరు పెంచినంతగా మరొకరు పెంచలేరు. ఈరోజున చూడండి, భార్యాభర్తలు ఇద్దరు పనికి పోతారు కనుక చిన్న బిడ్డల్ని తీసుకెళ్ళి నర్సరీలో పారేస్తారు. నర్సరీలో లోక సంబంధులు, శరీర సంబంధులు, పాపాత్ములు మీ బిడ్డలకు బుద్ధి చెప్పి వారికి బ్రతుకుదరువు నేర్పి వారిని పెంచుకుంటూ వస్తే మీరు సాయంత్రం దాకా పోయి 4 రూకలు సంపాదించుకుని వస్తారు. సో వారికి మీరు బుద్ధి చెప్పకుండా భోజనం అయితే పెడుతున్నారు, వారికి మీరు
బైబిల్ గ్రంథ సత్యాన్ని చెప్పకుండా బట్టలైతే తొడుగుతున్నారు, బొమ్మలైతే కొంటున్నారు. కానీ వారి బ్రతుకు మీరిచ్చేటువంటి భోజనము, బట్టలు, బొమ్మలతో కట్టబడదు, నిర్మించబడదు. వారి యొక్క మైండ్లో పెట్టబడుతున్నటువంటి విషయాలతో వారు తయారవుతారు. అండ్ ఇక్కడే క్రిస్టియానిటీలో చాలామంది బుద్ధిహీనమైనటువంటి తల్లిదండ్రులు, భక్తిహీనమైన తల్లిదండ్రులు దెబ్బతినిపోతున్నారు. సో వీరు మాత్రం బిడ్డను తెచ్చుకోగానే అమ్రాము, యోకెబేదులు చక్కగా దేవుడి యందు భయభక్తులతో, విశ్వాసముతో, విధేయతతో అండ్ దేవుని యొక్క ప్రజగా, ఇశ్రాయేలు జనాంగంలో ఒక వ్యక్తిగా దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశములను, పితరుల ద్వారా వారు నేర్చుకున్నటువంటి సత్యములను, పాఠములను అన్నింటినీ కూడా బిడ్డకు నేర్పించుకుంటూ వచ్చారు. అందుకని ఆ బిడ్డ అంత గొప్ప బిడ్డగా మారాడు. ఇక్కడే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 25వ వచనంలో స్టెఫెన్ ఒక మాట అంటాడు, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపరైరి. మోషే ఏం చేశాడో అది మనం తర్వాత చూద్దాం. అతడు తన యొక్క సహోదరుణ్ణి అంటే ఇశ్రాయేలీయుణ్ణి కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నంలో అతనికి నేర్పబడినటువంటి ఆత్మీయ సత్యం ఏంటో తెలుసు. ఒకరోజు నీవు నీ ప్రజలను రక్షించేటువంటి వ్యక్తిగా ఉంటావు, విమోచనించేటువంటి వ్యక్తిగా ఉంటావు అని చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పారు కనుక అదే తలంపుతో పెరిగాడు, ఆ పని చేయబోయాడు. సో ఆయనకి ఈ వివరాలన్నీ కూడా నేర్పించబడ్డాయి అనేది ఇక్కడ ఈ వచనాలను బట్టి మనము తెలుసుకోవచ్చు. ఒక చిన్న బిడ్డ తల్లి పీడియాట్రిషియన్ దగ్గరికి తన బిడ్డను ఎత్తుకుని వచ్చి ఆ పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల డాక్టర్తో ఆమె చెప్తోంది, నా కొడుకు అప్పుడప్పుడు నేను గమనించాను, వీడు నేల మీద ఉన్నటువంటి మట్టిని తింటున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు మురికిని. బహుశా అదేదో లోపమై ఉంటుంది కదా, ఏదో డెఫిషియన్సీ అయి ఉంటుంది కదా. అలాంటి డెఫిషియన్సీ అంటే అలాంటి లోపం ఉన్నటువంటి పిల్లలే కదా మట్టిని తింటారు, మురికిలో మరి ఉన్న వాటిని అన్నిటిని నోట్లో పెట్టుకుంటారు అన్నప్పుడు డాక్టరు కాసేపు ఆగిన తర్వాత ఆమె వైపు చూస్తూ ఒక మాట చెప్పాడు, ఖచ్చితంగా అలాంటి పిల్లలకి డెఫిషియన్సీ ఉంది. అయితే ఆ డెఫిషియన్సీ ఏంటంటే తల్లిదండ్రులు ఆ బిడ్డను పర్యవేక్షించకుండుట, ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ బై ద పేరెంట్స్. తల్లి తండ్రి ఆ బిడ్డ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం నోట్లో పెట్టుకుంటున్నాడు, మట్టిని పెట్టుకుంటున్నాడా లేకపోతే ఇంకోటి పెట్టుకుంటున్నాడా అనేది చూడట్లేదు కనుక వాడు ఆ రకంగా తయారవుతున్నాడు. సో ఈ రోజున చిన్న పిల్ల నోట్లో మురికి పెట్టుకోగానే చాలా తల్లడిల్లిపోయేటువంటి తల్లిదండ్రులు నిరంతరము వారి బిడ్డలు లోకంలో ఉన్నటువంటి మురికి అంతటిని తెచ్చి వారి యొక్క మనసులో పెట్టుకొని, లోకంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తెచ్చి వారి గుండెల్లో, హృదయంలో పెట్టుకుంటూ వారి ఆత్మను కలుషితం చేసుకొని వ్యక్తిత్వం అంతటిని విరిచేసుకుంటుంటే కూడా పెద్దగా చీమగొట్టినట్టు కూడా ఉండకుండా ఉంటారు. మోషే తల్లిదండ్రులు అందుకనే భక్తి కలిగినటువంటి, దేవుడికి భయపడేటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి తల్లిదండ్రులు. అండ్ ఈరోజు నా ప్రియ సహోదరులారా, ఐగుప్తు ఆ రోజున ఎట్లా ఉండిందో మనందరికీ తెలుసు. ఐగుప్తులో యోసేపు ఎరుగనటువంటి రాజు, ఐగుప్తులో దేవుడి యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజు, ఐగుప్తు సమాజము, ఐగుప్తు నాగరికత, ఐగుప్తులో ఉన్నటువంటి మతాచారాలు, ఐగుప్తులో ఉన్నటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి పాపాలన్నింటిలో బానిసలుగా బతుకుతున్నటువంటి వీరు తమ బిడ్డను భక్తులకు నాయకుడిగా తయారు చేయడానికి ఎలాంటి ఆలోచన చేశారో చూడండి. సో అలాంటి సెక్యులర్ సిన్ఫుల్ ఎన్వైరన్మెంట్లో బిడ్డను సెయింట్గా, స్టాల్వాట్గా ఈ తల్లిదండ్రులు చేయగలిగారు అంటే ఈ రోజున మనం కూడా చేయగలం. అండ్ మనకి ఇంకా ఎక్కువ గ్రేస్ ఉంది, మనకి ఇంకా ఎక్కువ రెవల్యూషన్ ఉంది, మనకి ఇంకా దేవుడు ఎక్కువ కృపనిచ్చాడు, ఎక్కువ ప్రత్యక్షతనిచ్చాడు, మనల్ని చర్చ్గా పెట్టాడు, మనకి హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మనిచ్చాడు. సో రేపు యోకెబేదు అండ్ అమ్రాముల పక్కన ఈనాటి సోకాల్డ్ క్రైస్తవ తల్లిదండ్రులను దేవుడు నిలబెడితే వారితో వీరిని పోల్చాల్సి వస్తే వీరిని 100 రెట్లు ఎక్కువ లెక్క అడుగుతాడు అండ్ 100 రెట్లు ఎక్కువ శిక్ష వీరికి విధించి వారి సంగతి చూస్తాడని చెప్పడానికి కూడా నాకేమీ సందేహం లేదు. సో ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మోషే జీవితాన్ని, ప్రాణమును పరిరక్షించడమే కాదు, మోషే యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రవృత్తిని వారు ఐగుప్తు ప్రవృత్తిగా మారిపోకుండా ఈజిప్షియన్ పర్సనాలిటీగా, ఈజిప్షియన్ కల్చర్ అండ్ నేచర్కి అతడు నర్చర్ చేయబడకుండా కాపాడేసుకున్నారు. సో ఇది చాలా గొప్ప విషయం. వారి విశ్వాసం, వారి ప్రార్థన, వారి తెగింపు, వారి ధైర్యం, వారి సాహసం, వారి సృజనాత్మకత అన్నీ కూడా దీంట్లో మనకి కనబడుతున్నాయి. సో తల్లిదండ్రులు అండ్ గ్రాండ్ పేరెంట్స్ అంటే అవ్వలు, తాతలు, అమ్మమ్మలు అండ్
నాయనమ్మలు లేకపోతే తాతయ్యలు వీరందరికీ ఉన్నటువంటి పెద్ద బాధ్యత ఏంటంటే దేవుని పట్ల భయము భక్తిని పిల్లలకు నేర్పించుట. ప్రధానంగా తల్లి తండ్రి ఆ పని చెయ్యాలి. సో ఇది విశ్వాస మార్గం అన్నమాట. మనం ఆ మార్గంలో ఉంటే మన ఇంటి వారందరూ కూడా అదే మార్గంలో మనతో ముందుకు సాగిపోవాలి. సో చిల్డ్రన్ మస్ట్ బి రేస్డ్ బై ఫెయిత్ ఇన్ గాడ్. పిల్లలు దేవుడి యందు విశ్వాసముతో పెంచబడాలి. చిల్డ్రన్ మస్ట్ బి రేస్డ్ టు ఫియర్ గాడ్. చిన్నప్పటి నుండే వారికి మాట తెలియకముందే దేవుడి యందు వారు భయము భక్తి కలిగినటువంటి వారిగా పెంచబడాలి. చిల్డ్రన్ మస్ట్ బి రేస్డ్ టు ఫాలో గాడ్. వారు దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా ఉండినట్లు పిల్లల్ని మనం పెంచాలి. చిల్డ్రన్ మస్ట్ బి రేస్డ్ టు ఫైట్ ఈవిల్. ప్రతి విధమైనటువంటి చెడుకు వ్యతిరేకంగా పోరాడేటట్టు పిల్లల్ని పెంచాలి. చిల్డ్రన్ మస్ట్ బి రేస్డ్ టు ఫ్లీ సిన్. పాపం నుండి పారిపోయేటట్టు మన పిల్లల్ని మనం పెంచుకోవాలి. చిల్డ్రన్ మస్ట్ బి రేస్డ్ టు ఫోర్టిఫై దెమ్సెల్వ్స్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం కొరకు వారిని వారు పటిష్టపరుచుకునేటట్టు, ప్రస్తుతం కోసం బ్రతికేవారు కాదు, నిత్యత్వం కోసం బ్రతికేవారిగా వారు ఉండునట్లు పిల్లల్ని మనం చిన్నప్పటి నుండే నేర్పించాలి. అండ్ ఈ ఏరియాస్లోనే అసంఖ్యాకమైనటువంటి క్రైస్తవ తల్లిదండ్రులు ఘోరముగా విఫలమైపోయారు. వారి పిల్లలకి డివోషన్ లేదు, వారి పిల్లలకి డిసిప్లిన్ లేదు, వారి పిల్లలకి డీసెన్సీ లేదు, వారి పిల్లలకి అసలు ఏమీ లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. కారణం ఏంటి? విశ్వాసం లేదు, దేవుడు అంటే భయము భక్తి లేదు, అండ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచన, ఇలాంటి దూరదృష్టి లేనటువంటి తల్లిదండ్రులకు చాలా చాలా దారుణమైనటువంటి విషయం. ఒక తండ్రి భార్య చచ్చిపోయింది, ఆయనకి 3 పిల్లలు. సో పని చేస్తాడు, సాయంత్రం వస్తాడు, ఏదో వండుతాడు, 3 పిల్లలకు పెడతాడు. ఆయన మాత్రం చక్కగా ఇక ఈజీ చైర్లో ముందున్నటువంటి స్టూల్ మీద 2 కాళ్ళు పరుచుకొని తనకు కావాల్సినటువంటి పేపరు, పుస్తకాలు, నోట్లో సిగరెట్ పెట్టుకొని తాగుతూ ఇక దాంట్లో లీనమైపోతాడు రాత్రి వరకు. ఆ పాప వచ్చేసి డాడీ నాతో కాసేపు ఆడుకుంటావా అంటే, లేదు నేను రోజంతా పనిచేసి అలసిపోయి వచ్చాను, నేను ఇప్పుడు ఆడుకునేటువంటి పరిస్థితిలో లేను, నువ్వు కావాలంటే బయట ఆ స్ట్రీట్లోకి పోయి, వీధిలోకి పోయి ఆడుకో అని చెప్పి పంపేవాడు. సో చాలాసార్లు పిల్ల అతని దగ్గరికి వచ్చి నాతో ఆడుకోవా, నాతో టైం స్పెండ్ చేయవా, నాతో మాట్లాడవా అంటే, గో అవుట్ ఇన్ టు ద స్ట్రీట్ అండ్ ప్లే విత్ సంబడి, గో అవుట్ ఇన్ టు ద స్ట్రీట్ అండ్ ప్లే విత్ సంబడి. బయటికి పోయి ఎవరితోనో ఆడుకో, బయటికి పోయి ఎవరితోనో ఆడుకో అనేవాడు. అట్లాగే పెరిగింది. ఆమె ఒక స్ట్రీట్ లేడీ అయిపోయింది. అంటే ఎప్పుడు చూసినా వీధుల్లోనే ఉంటుంది, ఇంట్లో ఉండదు. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అయిపోయింది, ఒక వ్యభిచారిని, వేశ్య అయిపోయింది. తర్వాత ఆమె చచ్చిపోయింది. ఇది ఒక స్టోరీ అన్నమాట. ఈ స్టోరీని ఎవరు రాశారంటే ఓ హెన్రీ అనేటువంటి ఒక ప్రముఖ రచయిత రాశాడు. దాంట్లో ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ట్రూత్ని ఆయన ప్రజెంట్ చేస్తాడు. సో ఈ ప్రాస్టిట్యూట్ చనిపోయి పరలోకానికి వచ్చినప్పుడు పేతురు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చి అడిగాడంట, ప్రభువా ఈమంతా జీవితం అంతా వీధుల్లోనే బతికింది, వేశ్యగా బతికింది, నరకానికి పంపించేయమంటావా? సో అప్పుడు ప్రభు అన్నాడంట, కాదు, ఈమెను నరకానికి పంపొద్దు, ఈమెను పరలోకంలోనికే పంపు. ఈమె తండ్రి ఉన్నాడు చూడు, ఎవడైతే ఈమెతో ఆడుకోవడానికి టైం ఇవ్వకుండా, మాట్లాడడానికి టైం ఇవ్వకుండా, స్వార్థంతో బతికి చిన్నప్పటి నుండి వీధికి పోయి ఆడుకోమని చెప్పాడు, వాడిని నరకానికి పంపించు అన్నాడంట. సో హెన్రీ స్టోరీలో ఈ గొప్ప సత్యాన్ని ఆయన రాశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజున మన పిల్లలు చెడిపోతే వారు కాదు నరకానికి పోవాల్సింది, బహుశా మనమే నరకానికి పోవాల్సినటువంటి అవకాశం, లేకపోతే అలాంటి స్థితి ఎక్కువ క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. సో మోషే యొక్క ఆ చిన్న తనములో, అతని యొక్క బాల్య దినముల్లో అతడు తానెవరో గుర్తించడానికి, తాను ఎవరి సంబంధో తెలుసుకోవడానికి, అండ్ తన యొక్క జీవితం పట్ల దైవ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి చక్కగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో తల్లిదండ్రుల ద్వారా పెంచబడుతూ వచ్చాడు. మనందరికీ తెలుసు, సామెతల్లో మనం ఒక వచనాన్ని తరచూ చెప్పుకుంటూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం బర్త్డేలప్పుడు, లేకపోతే ఫస్ట్ బర్త్డేలప్పుడు ఈ యొక్క వచనాన్ని, ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఫంక్షన్లప్పుడు సేవకులు కూడా ఈ వచనాన్ని మాట్లాడుతూ ఉంటారు అండ్ చాలామంది విని విడిచిపెడుతూ ఉంటారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవాల్సినటువంటి త్రోవను వానికి నేర్పాలి, నడవాల్సినటువంటి త్రోవను నేర్పమన్నాడు, ద వే ఆఫ్ లైఫ్. కానీ మనం బాలుడికి బాలికలకి ఏం నేర్పుతాం? చదువు నేర్పుతాం, జీతం సంపాదించుకునేటువంటివన్నీ నేర్పుతాం, తప్పేమీ లేదు, అన్ని చక్కగా నేర్పండి. మీ పిల్లలు పిహెచ్డీలు, మీ పిల్లలు గొప్ప ఇంటలెక్చువల్స్ అయ్యేటట్టు, నోబెల్ పీస్ ప్రైజులు సంపాదించేటట్టు, సైంటిస్టులు అయ్యేటట్టు చేయండి, నో ప్రాబ్లం. కానీ కేవలం జీతం సంపాదించుకునేటువంటి జీతగాళ్ళుగా చేసి జీవించుట చేతగాని
చవటలుగా చేయకండి, దద్దమ్మలుగా చేయకండి, భక్తిహీనులుగా చేయకండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్ద వాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, వృద్ధుడైనప్పుడు వాడు ఆ దారి నుండి తప్పిపోడు. ఫస్ట్ వాడిని దారిలో పెట్టండి, తర్వాత వాడిని బడిలో వేయండి, దాన్ని కాలేజీలో వేయండి, అన్నీ చేయండి. అపోస్తలులైనటువంటి పౌలు తిమోతిని ప్రశంసించినప్పుడు, తిమోతి విషయంలో ఆయన ప్రభునందు ఆనందించినప్పుడు ఆయన మెచ్చుకున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? 2 తిమోతి 1:5 తెలుగులో 3 నుండి 5 వరకు ఉంటుంది. నేను కావలసిన భాగాన్నే చదువుతాను. ఆ విశ్వాసం గురించి మాట్లాడతాడు. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. సో విశ్వాసం ఎంత ప్రశస్తమైనదో దాని గురించి మాట్లాడినప్పుడు 3 తరాల గురించి మాట్లాడాడు. అవ్వ అయిన లోయి, తల్లి అయిన యూనికే, అండ్ ఇప్పుడు నీలో తిమోతి విశ్వాసం ఉంది, అదే చాలా గొప్ప విషయం అని అంటాడు. 2 తిమోతి 3:14-15 తెలుగు బైబిల్లో, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. సో చిన్నప్పటి నుండే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది అనేటువంటి జ్ఞానాన్ని శక్తిగల దేవుని వాక్యము నుండి, పరిశుద్ధ లేఖనముల నుండి తిమోతికి ఎవరు నేర్పారు? బడిలో అయితే నేర్పలేదు, ఆర్ ఇంకొక చోట నేర్పలేదు. అతని అవ్వ అయినటువంటి లోయి నేర్పింది, తల్లి అయినటువంటి యూనికే నేర్పింది. సో వారు చిన్నప్పుడు తిమోతికి ఏం నేర్పారు అంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు, రక్షించబడతావు, పాపక్షమాపణ పొందుతావు, ఆత్మ విమోచించబడుతుంది, నూతన సృష్టిగా చేయబడతావు, దేవుని బిడ్డవు అవుతావు, అబ్బా తండ్రి అనొచ్చు, అండ్ పరిశుద్ధాత్మతో నింపబడతావు, నడిపించబడతావు, లోకంలో అపవిత్రతకు అమ్ముడుపోకుండా పవిత్రంగా బ్రతకగలుగుతావని యవనస్తుని ఎంత చక్కగా సిద్ధపరిచారో చూడండి. అందుకనే ఎఫెసు సంఘానికి సంఘ కాపరి అయ్యాడు. 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా తిమోతి గురించి మాట్లాడుతున్నాం. తిమోతి అంటే దేవుణ్ణి గణపరచువాడు. నీ బిడ్డ ఆ దేవుణ్ణి గణపరచాలి అంటే వాడికి అసలు దేవుడి గురించి నువ్వు నేర్పిస్తేనే కదా. రేపు వాడు నిన్నే గణపరచట్లేదు, తల్లిని తండ్రినే సన్మానించట్లేదు. కారణం ఏంటంటే దేవుడికి భయపడని వాడు, దేవుణ్ణి సన్మానించని వాడు తల్లిదండ్రిని కూడా సన్మానించడు. సో ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ ఉందో ఇక ఈ విషయం. పేరెంటింగ్ అనగానే నాకు చాలా ప్రియమైన సబ్జెక్ట్. చైల్డ్ రేరింగ్ అంటే పిల్లల్ని పెంచడం అంటే ప్రియమైన సబ్జెక్ట్. నేను దాంట్లోకి వెళ్ళిపోతే మెసేజ్ ఎక్కువ సమయం అక్కడికే పోతుంది. సో అది నా ఉద్దేశం కాదు. కాకపోతే పేరెంటల్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను కనుక కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆ భారంతో చెప్తున్నాను. సో వీళ్ళిద్దరూ అమ్రాము యోకెబేదులు తమ బిడ్డను ఈజిప్షియన్ ప్యాలెస్ల కొరకు సిద్ధపరచలేదు. తర్వాత అవ్వబోయేటువంటి ఫరోగా అతన్ని ట్రైన్ చేయలేదు. కానీ అతడు ఒక డెలివరర్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్గా, దేవుడి చేతుల్లో ఇజ్రాయెల్ జనాంగానికి ఒక విమోచకుడిగా ఉండునట్లు వారు తయారు చేసుకున్నారు. ఎంతో బలమైనటువంటి పునాదిని వారు వేసుకున్నారు. లోక మర్యాదను అనుసరించకుండా దేవుని ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన చిత్తము కొరకు మోషేను వారు తయారు చేసుకున్నారు. అండ్ ఆమె చక్కగా ఆ యొక్క జమ్ముపేటలో పెట్టింది చూడండి. ఆ బిడ్డ ప్రాణము ఎంత ప్రియమైంది కదా, తల్లికే తెలుసు బిడ్డ ప్రాణం ఎంత ప్రియమైందో. వీడిని అలా నీటిలో వదిలేస్తే అట్లా కనుక జమ్ముపెట్టను దానికి చక్కని ఏర్పాట్లతో భద్రతను కల్పించి దాంట్లో పెట్టుకుంది. అండ్ ఆ యొక్క నాచు ఉన్నటువంటి ప్లేస్లోనే అది నీటిలో కొట్టుకుపోకుండా అక్కడ ఇరుక్కుని ఉండేటట్టు పెట్టుకుంది. మన బిడ్డ శారీరకంగా బ్రతుకుండాలి, బాగుండాలి, భవిష్యత్తుతో ఉండాలి. వాడి ప్రాణాన్ని అంత ప్రీతిగా కాపాడుకునే మనము వాడు రేపు చచ్చి నరకానికి పోతున్నాడు అన్న ఆలోచన చేయమే. నా పాప చచ్చి నరకానికి పోతుందేమో అన్న ఆలోచన చేయమే. నిజంగా నీవు ఒక మామూలు భయము భక్తి దేవుడి యందు లేనటువంటి ఒక వ్యక్తివైనా కూడా, ఒక హ్యూమన్ బీయింగ్ అయితే నీ బిడ్డల పట్ల, నీ యొక్క సన్స్ అండ్ డాటర్స్ పట్ల నీ ఫస్ట్ ప్రయారిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు సీ దట్ దే ఆర్ సేవ్డ్ ఫర్ ఇటర్నిటీ, సీల్డ్ ఫర్ ఇటర్నిటీ. వారు నిత్యత్వం కొరకు రక్షించబడాలి, నిత్యత్వం కొరకు ముద్రించబడాలి. అంతవరకు నీవు రాత్రి గొరకబెట్టి నిద్రపోకూడదు. అండ్ నీవు కన్నీటి ప్రార్థన చెయ్యాలి. ఇదే జమ్ము పెట్టే, అదే హీబ్రూ పదము ఆదికాండం 6:14 వాడబడింది. నోవహు యొక్క ఆర్క్, ఓడకి అదే పదం వాడాడు దేవుడు. ఇక్కడ అదే పదాన్ని దేవుడు వాడుతున్నాడు.
అంటే నోవహు అతని కుటుంబం నీటిలో ప్రాణం పోకుండా, మునిగి చచ్చిపోకుండా, అందరూ నాశనం అయిపోకుండా ఎలా రక్షించబడాలో అలాగే మోషే కూడా రక్షించబడ్డాడు. సో రక్షణ కొరకు తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడ్డారో చూడండి. అండ్ పిల్లల రక్షణ కొరకు ప్రతి తల్లిదండ్రి అదే ప్రకారం తాపత్రయపడాలి. ఇక సెకండ్ పాయింట్లో ప్రొవిడెన్షియల్ ఫెయిత్. ఇక్కడ ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రొవిడెన్షియల్ ఫెయిత్ అంటే దేవుని యొక్క సమకూర్పుతో కూడిన విశ్వాసం. మోషే యొక్క భద్రపరచబడుట, మోషే జీవితాన్ని దేవుడు సురక్షితంగా చేయుట, ఆయన గొప్ప ఉద్దేశాల కొరకు, ఆయన సంకల్పాల కొరకు, ఆయన ప్రజలను ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును బయటికి తెచ్చి వారిని కొనసాగించి వారి ద్వారా ఆ తరువాత కాలంలో లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును తన కాలమానం ప్రకారం లోకంలోనికి తీసుకురావడానికి దేవుడు చాలా అద్భుతంగా ప్రావిడెన్స్ని వినియోగించాడు. అంటే ఆయన సంకల్పం ప్రకారము సమస్తమును సమకూడి జరుగునట్లు ఏర్పాటు చేశాడు. దాంట్లో క్రమముగానే ఫరో కుమార్తెను ఆయన వాడుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క హస్తం కదిలింది. ఫరో కుమార్తె యొక్క జీవితంలో దేవుని కార్యము ఈ రకముగా జరిగింది. ఏంటి అనేది ఇక్కడ నేను చదివాను, జస్ట్ పాయింట్అవుట్ చేస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఎంత చక్కగా దేవుడు ఆ బిడ్డ ఫరో కుమార్తె స్నానానికి వచ్చే సమయంలోనే అక్కడ పెట్టాడు చూడండి. అండ్ రెండవది ఫరో కుమార్తె స్నానానికి వచ్చేటువంటి స్థలం దగ్గరే పెట్టాడు చూడండి. మూడవది ఆ ఫరో కుమార్తె అక్కడికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్ట కనబడేటట్టు చేశాడు చూడండి. నాలుగవది ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బిడ్డను, ఆ పెట్టెను చూసి తన దాది చేత ఫరో కుమార్తె దగ్గరికి పిలిపించుకొని తీయగానే కరెక్ట్గా ఆమె చూపు ఆ బిడ్డ మీద పడగానే వాడు కేఆర్ని ఏడ్చేటట్టు చూసాడు చూడండి. బహుశా ఒక ఏంజల్ మోషే నా టైంలో గిల్లుంటాడు, ఏడవరా బాబు ఇదే టైం అనేసి. నాకు తెలియదు, జస్ట్ నేను స్పెక్యులేట్ చేసి చెప్తున్నాను. సో ఏడవగానే ఈమె కదిలించబడింది, ఆమె పేగులు తరుక్కుపోయాయి. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, సో షీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్, ఆమె కనికరముతో కదిలించబడింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అండ్ ఈ పదాన్ని నేను చూశాను హీబ్రూ బైబిల్లో. కనికరము అనేటువంటి పదము, కంపాషన్ అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. అదేంటంటే హీబ్రూ పదం కమాల్. కమాల్ అనేది హిందీలో మనం వాడాల్సి వస్తే కమాల్ అని మనం అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అద్భుతం అని, మిరకిల్ అని అర్థం. కమాల్ కర్దియా అంటే అబ్బా అద్భుతం చేసేసాడు. సో దేవుడికి కూడా ఎంత విట్ ఉందో చూడండి, ఎంత హ్యూమర్ ఉందో చూడండి. దేవుడు అక్కడ వాడినటువంటి హెబ్రీ పదం కమాల్ అంటే నిజంగానే దేవుడు అక్కడ ఒక కమాల్ చేశాడు, అద్భుతం చేశాడు. ఎవడైతే హెబ్రీ మగపిల్లలందరినీ చంపమన్నాడో వాడి యొక్క కాఠిన్యత వాడి కుమార్తెకు రాలేదు. తండ్రి యొక్క క్రూరత్వము ఫరో కుమార్తెలో మనకు కనబడట్లేదు. తండ్రి ఏమో క్రూరుడు, ఫరో కుమార్తె ఏమో కనికరం. ఆ బిడ్డను మొసలికేయమని తండ్రి చెప్పాడు, ఆ బిడ్డను ఈమె తీసుకొని నా కోసం పాలిచ్చి పెంచమని ఈ యొక్క తల్లికి ఇచ్చేసింది. సో దేవుడు ఎంత అద్భుతంగా వాడగలడో చూడండి. ఎవరినైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా ఆయన సంకల్పాల కోసం ఆయన వాడుకుంటాడు. ఒక బానిసగా ఉండాల్సినటువంటి మోషే ఆ తర్వాత ఫరో కుమార్తెగా పెంచబడుటకు దేవుడి యొక్క గొప్ప సమకూర్పులోనికి తీసుకురాబడ్డాడు. అండ్ ఐగుప్తీయుల పట్ల కూడా దేవుడు రక్షణ కార్యమును చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. నేను జస్ట్ ఒక 3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 19వ అధ్యాయం ఐజయా 19:21లో దేవుడు ఐగుప్తీయుల పట్ల కలిగినటువంటి ఆలోచనను ప్రవక్త ద్వారా బయలుపరుస్తాడు. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. సో ఈజిప్షియన్స్ కూడా దేవుడి యొక్క రక్షణ కార్యంలోనికి రావాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. అక్కడే 25వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించెను. సో ఆయన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులతో పాటు ఐగుప్తీయులు కూడా ఆయన జనమయ్యారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 10వ వచనానికి మీరు ఒకవేళ వస్తే అక్కడ తెలుగు బైబిల్లో 9వ వచనంలో ఉంటుంది. లిస్టుని మనం చూస్తాం. ఆ లిస్టులో ఎవరున్నారు? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ,
కపదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. యేసుప్రభు యొక్క సువార్త ప్రకటింపబడినప్పుడు పెంతెకోస్తు దినాన్న విన్నటువంటి వారిలో ఐగుప్తీయులు కూడా ఉన్నారు. ఫరో కుమార్తె దేవుడి చేతుల్లో ఒక పరికరముగా వాడబడి, ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడబడి, మోషే మరణము నుండి భద్రపరచబడినట్లు దేవుడి చేత ప్రావిడెన్షియల్ సేఫ్టీలోనికి తీసుకురాబడి, మోషే ద్వారా ఇశ్రాయేలీలు బయటపడి, అండ్ ఇశ్రాయేలీల ద్వారా యేసుక్రీస్తు వచ్చి, యేసుక్రీస్తు యొక్క సువార్తను పేతురు ద్వారా ప్రకటించినప్పుడు మరలా ఐగుప్తీయులు విని రక్షణ పొందేటువంటి గొప్ప కార్యాన్ని ఎవరు ఊహించగలరు, ఎవరు చేయగలరు? దేవుడు తప్ప. సో దేవుడికి ఎంత ముందు చూపు ఉందో చూడండి. నాకు ఈ యొక్క ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు గతంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను చదివింది నాకు జ్ఞాపకం వస్తుంది. 1950వ సంవత్సరం మార్చి 1 అంటే 71 సంవత్సరాల క్రితము నెబ్రాస్కా అనేటువంటి ఒక ప్లేస్లో, అమెరికాలో ఒక చర్చ్, లోకల్ చర్చ్, ఆ రోజు సాయంత్రం 7:30కి వారికి కాయర్ ప్రాక్టీస్ ఉంది. సో పాస్టర్స్ వైఫ్, వారి చిన్న పాప అండ్ మరికొంతమంది కాయర్ మెంబర్స్ ప్రాక్టీస్లో పాల్గొనాలి. 7:30కి మామూలుగా ప్రాక్టీస్ టైంకే వారు మొదలు పెట్టేస్తారు. సో ఆ రోజు సాయంత్రం పాస్టర్ వైఫ్, చిన్న పాప అందరూ తయారై బయటకు వస్తున్నప్పుడు చిన్న పాప మురికిలో పడి ఆ డ్రెస్ని పాడు చేసుకుంది. సో మరలా వారి ఇంట్లోకి వెళ్ళి మరలా పాప బట్టలు మార్చి కడిగి బట్టలేసి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. సో పాస్టర్స్ ఫ్యామిలీ ఆ రకంగా ఆలస్యం అయిపోయింది. ఒక స్టూడెంట్ లడోనా అనేటువంటి ఒక అమ్మాయి, ఆమె కాయర్ మెంబర్. కాకపోతే ఆ రోజే ఆమెకి స్కూల్లో జియోమెట్రీ యొక్క అసైన్మెంట్ కొంత కష్టతరమైంది ఇచ్చేసరికి ఎప్పుడు ముందే వచ్చేసేది. ఆ రోజు అది చేసి రావడానికి కొంత టైం పట్టేసరికి ఆమె కాయర్ ప్రాక్టీస్కి ఆలస్యం అయిపోయింది. ఇక ఆమెతో పాటు 2 సిస్టర్లు కాయర్ సింగర్లు, వారు కార్లో వస్తున్నారు. సడన్గా కార్ ఆగిపోయింది. తర్వాత కార్ని బాగు చేసేసరికి వారు ఎప్పుడు 7:20కే వచ్చేవారు, 10 నిమిషాలు ముందే ఉండేవారు, కానీ వారు ఆలస్యం అయిపోయారు. దాంతోపాటు ఆర్గనిస్ట్ ఆమె ముందే వచ్చేది. ఆమెకు తన తల్లి నుండి ఫోన్ వచ్చింది, అమ్మ నాకు ఒంట్లో బాగాలేదే, ఒకసారి చర్చికి పోయేటప్పుడు నా దగ్గరికి వచ్చిపో అన్నప్పుడు ఆమె అటు పోయి ఇటు వచ్చేసరికి కాయర్ ప్రాక్టీస్కి ఆమె లేట్ అయిపోయింది. అండ్ అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కాయర్లో మెంబర్. ఆయన అదే రోజు బాగా అలసిపోయి సాయంత్రం వచ్చి 1 గంట పడుకొని లేచి కాయర్ ప్రాక్టీస్కి పోదాం అనుకొని పడుకున్నాడు. టైంకి లేవలేదు, ఆయన ఆలస్యం అయిపోయాడు. సో ఆ రోజు విచిత్రం ఏంటంటే కాయర్ అండ్ పాస్టర్ అండ్ ఫ్యామిలీ ఎవ్వరూ 7:30కి బిల్డింగ్కి రాలా. కరెక్ట్గా 7:25 బిల్డింగ్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ గ్యాస్ లీక్ అయి పేలిపోయింది. ఒకవేళ 7:30కి వీరందరూ అక్కడ ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీరందరూ ఆ ప్రమాదంలో బహుశా ప్రాణాలు కోల్పోయేవారు అయి ఉండొచ్చు. కానీ దేవుడికి ఎంత ముందు చూపు ఉంది. దేవుడు దాన్ని ఎంత చక్కగా తన సమకూర్పులో వారిని ప్రొటెక్ట్ చేశాడో చూడండి. సో దేవుడు, ఇదొక అన్యూజువల్ ఇన్సిడెంట్ అనమాట. అంటే అసమానమైనటువంటి, సాధారణంగా జరగనటువంటిది. కానీ దేవుడికి తెలుసు, నా పిల్లలందరూ వచ్చి కాయర్ ప్రాక్టీస్లో ఈ రకంగా కూడుకోబోతున్నారు, ఈ ప్రమాదం జరగబోతోందని. ఆయన ఆ సమయంలో వారిని కాపాడేశాడు. అండ్ మోషే సహోదరిని కూడా దేవుడు ఇక్కడ వాడుకున్నాడు. మిరియాముకి ఎంత సమయస్ఫూర్తి ఉందో చూడండి. ఆ చిన్న బిడ్డ తల్లి చెప్పిన మాట ఎంత చక్కగా విందో చూడండి. అక్కడ నిలబడు అన్నప్పుడు నిలబడింది. అదెంతో రిస్క్తో కూడుకున్నటువంటి విషయము. ఒకవేళ ఫరో కుమార్తె వచ్చినప్పుడు ఆమెకు కనికరం కలగగానే ఈమె వచ్చేసి నేను హెబ్రీల స్త్రీలో ఒక దాదిని తీసుకురానా అని అన్నప్పుడు ఫరో కుమార్తెకు కోపం వచ్చుంటే, మా నాన్న ఒక దేశమంతా కూడా, ఐగుప్తు దేశంలో ఫరో అంటే ప్రపంచం అంతటికి అధిపతి లాంటి వాడు, అంత గొప్ప మనిషి ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు గైకొనకుండా వీడిని నీటిలో పారేయకుండా జమ్ముపెట్టులో చక్కగా ఏర్పాటు చేసి వీడిని పెట్టారు, ఇప్పుడు వీడిని పెంచడానికి దాదిని తెస్తావా, దీన్ని జైల్లో పెట్టమని అనుంటే, తల్లిదండ్రులు తీసుకుని వచ్చి వాళ్ళకి మరణ శాసనాన్ని విధించండి, రాజాజ్ఞను గైకొనలేదు అని ఉంటే. సో తల్లి తండ్రితో పాటు ఈ యొక్క మిరియాం కూడా పెద్ద రిస్క్ తీసుకుంది. ఆ ఫ్యామిలీ అంతా ఫెయిత్ ఫ్యామిలీ కనుక అక్కడ దేవుడు మిరియామును కూడా వినియోగించుకున్నాడు. ఆ బిడ్డ ద్వారా ఆ దేశమంతటిని కూడా దేవుడు రక్షించుటకు తన యొక్క చిత్తాన్ని జరిగించాడు. లాస్ట్ పాయింట్ ఏంటంటే పవర్ఫుల్ ఫెయిత్. పేరెంటల్ ఫెయిత్, ప్రావిడెన్షియల్ ఫెయిత్ అంత మాత్రమే కాదు, పవర్ఫుల్ ఫెయిత్ అని ఎందుకంటున్నాం? ఎందుకంటే వీరు ఈ పనంతా ఎందుకు చేశారు, ఎలా చేయగలిగారు? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడకుండా. రాజు యొక్క ఆజ్ఞ దేశమంతా మారుమోగుతోంది. వీరు సామాన్యమైనటువంటి పౌరులు కూడా కాదు, సిటిజన్స్ ఆఫ్ ఈజిప్ట్ కూడా కాదు. దే ఆర్ స్లేవ్స్, బానిసలు ఐగుప్తు దేశంలో.
వీరిని కఠినమైనటువంటి పరిశ్రమకు ఐగుప్తీయులు గురి చేసేవారు. 1వ అధ్యాయం నిర్గమకాండం చదువుకోండి. అలాంటి బానిసలు వీరికి స్వంతగా హక్కులు అధికారాలు ఉండవు. అలాంటి బానిస అంత పెద్ద ఫరో యొక్క ఆజ్ఞను మీరుట అంటే ఇంకేమైనా ఉందా? కానీ రాజ ఆజ్ఞకు వీరు భయపడలేదు, రాజు ఆగ్రహానికి వీరు భయపడలేదు. వీరు దేవుడికి భయపడ్డారు, దేవుడి పట్ల భక్తిని విశ్వాసములో చూపించారు. అండ్ దాన్ని బట్టే వీరు ఆ బిడ్డను 3 మాసాలు దాచిపెట్టారు. 3 మాసాలు బిడ్డను దాచిపెట్టారు, తర్వాత ఇక దాయలేకపోయారు. అప్పుడు ఈ పని చేశారు. ఇక్కడ ఈ రాజు గురించి స్టెఫను చేసినటువంటి ప్రసంగంలో కొన్ని మాటలు ఆయన మనకి చెప్పాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 17 నుండి 19 వరకు. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. యోసేపు ఐగుప్తుకి చేసినటువంటి మేలు, ఐగుప్తు కాపుదలలో ఆయన పాత్ర అవన్నీ రాజుకి తెలియవు. కనుక ఇతడు ఇశ్రాయేలీల పట్ల, యోసేపు సంతతి పట్ల ఎలాంటి కృతజ్ఞత భావము కలిగిన వాడు కాడు. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి, ఇతడు ఒక కపటమైన రాజు. సో ఇతడు మన వంశస్థుల పట్ల, ఇశ్రాయేలీల పట్ల కపటంగా ప్రవర్తించాడు. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. సో ఇట్లాంటి దుర్మార్గుడైనటువంటి రాజు, కఠినుడు, కపటి అండ్ కన్నబిడ్డల్ని తీసుకెళ్ళి నైల్ నదిలో మొసళ్ళకు ఆహారంగా ఏమని చెప్పినటువంటి వాడు. అలాంటి రాజు ఆజ్ఞను పాటించకుండా ఉంటే అది ఎంత దారుణమైన విషయం. సో అది చేయాలంటే ఎంత విశాలమైన విశ్వాసం ఉండాలి, ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ ఉండాలి. అలాంటి విశ్వాసం మోషే తల్లిదండ్రులకు ఉండింది. అలాంటి విశ్వాసం మరి ఈ రోజున ఎంతమందికి ఉంది? న్యూయార్క్లో హార్లెమ్ అనే ఒక ప్రాంతంలో 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు, పాప ఒక్కటే ఉంది. ఆ పాపకి అంధత్వం, బ్లైండ్. బయట నుండి ఈ ఫైర్ ఇంజన్లు వచ్చాయి, కానీ 2 బిల్డింగ్స్ మధ్యలో సందు చాలా సన్నగా ఉండేసరికి ఆ ల్యాడర్ ఉన్న ట్రక్ అది దాని లోపలికి రాలేకపోయింది. కనుక ఫైర్ పర్సనల్ ఏం చేశారు, నెట్ కట్టారు. కింద నెట్ కట్టేసి పాపని దూకే అంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో దూకడానికి ఇష్టపడట్లేదు. ఆ సమయంలో తండ్రి పరుగున వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రికి చెప్పేసరికి తండ్రి గట్టిగా పాపను పేరు పెట్టి పిలిచి, నేనున్నాను, దూకేయ్, నో ప్రాబ్లం అని చెప్పినప్పుడు అందురాలు కింద ఏమీ చూడలేదు. కానీ తండ్రి మాట వినగానే వెంటనే అమాంతం దూకేసింది, హాయిగా బతికి బయటపడింది. అంటే తండ్రి మాట మీద అంత విశ్వాసం ఆ గుడ్డి అమ్మాయికి. ఈ రోజున వీరిని చూసినప్పుడు కూడా వీరి దేవుడి మీద వీరికి అంత విశ్వాసం. రాజు ఆజ్ఞ ఇస్తే ఇచ్చాడు. ఫరో ప్రపంచం అంతటినీ తన పవర్తో రూల్ చేస్తే చేశాడు. కానీ మా దేవుడి ముందు వాడెంత అనుకున్నారు. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే కదా, మా దేవుడి ముందు ఎంత అని అనుకొని దేవుడికే భయపడ్డారు, దేవుడి పట్ల విశ్వాసాన్ని చూపించారు. సో క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి క్రైస్తవ జీవితంలో ఈ పాఠాన్ని వీలైనంత తొందరగా నేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకు? ట్రూ ఫెయిత్ డస్ నాట్ ఫియర్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్. నిజమైనటువంటి విశ్వాసము ఎవడికి భయపడదు, దేనికి భయపడదు. ఒక ప్రకృతి వైపరీత్యానికి భయపడదు, లేకపోతే మనకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనిపించినా భయపడదు, లేక ఒక వ్యక్తి చేసినటువంటి శాసనానికి భయపడదు. రూలర్స్ యొక్క కమాండ్మెంట్స్కి లేకపోతే ఎడిక్ట్స్కి అది భయపడదు. అండ్ అలాగే పరిస్థితులకు భయపడదు, పర్యావసానాలకు భయపడదు. విశ్వాసానికి ఒకటే తెలుసు, ఇట్ డజంట్ నో వాట్ ఈస్ ఫియర్. విశ్వాసానికి భయం అంటే ఏంటో తెలియదు. విశ్వాసానికి ఒకటి తెలుసు, అదేంటంటే దాన్ని బట్టి విధేయత చూపడం. సో అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో విశ్వాసము దేవుడికి భయపడి దేవుడికే లోబడుతుంది. అది నిజమైనటువంటి విశ్వాసం. ఫెయిత్ ఈజ్ నాట్ కన్వీనియంట్ బట్ కాన్ఫిడెంట్ ఇన్ గాడ్ అండ్ హిస్ పర్ఫెక్ట్ విల్. నిజమైనటువంటి విశ్వాసం నాకు బాగుంటే నేను చేస్తాను, నాకు ప్రతికూలంగా ఉంటే నేను చేయను అందు. విశ్వాసం ఏంటంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవుడికి సమస్తము సాధ్యము, ఆయన సంపూర్ణ చిత్తమే నాకు ముఖ్యము అని చేసేటువంటిది. అందుకే దానియేలు సింహాల గుహకు భయపడలేదు. రాజు ఆజ్ఞ ఉన్నా కూడా ఆయన ప్రార్థన చేశాడు, గుహలోకి పోయి వచ్చాడు. అందుకే షద్రక్ మెషక్ అబేద్నెగోలు రాజు ఆజ్ఞ ఉన్నా కూడా భయపడకుండా అగ్నిగుండంలోనికి పోయి బయటకు వచ్చారు. అలాంటి అనేకులను దేవుడి వాక్యంలో మనకు చూపిస్తాడు.
అండ్ 4 ఇంపెల్లింగ్ మోటివ్స్ అంటారు. అంటే మనిషి జీవితంలో 4 ప్రభావితమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. దాంట్లో ఒకటి ఫియర్, మొదటిది భయం, రెండవది హోప్ నిరీక్షణ, మూడవది ఫెయిత్ విశ్వాసం, నాలుగవది లవ్ ప్రేమ. ఈ 4 మనిషిని ప్రేరేపిస్తాయి. అండ్ ఎక్కువ శాతం మనుషులను ప్రధానంగా ప్రేరేపించేది ఏంటంటే భయం. వారి బ్రతుకు భయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ భయం కూడా అనారోగ్యకరమైంది ఉంది, ఆరోగ్యకరమైంది ఉంది. భయాన్ని మనం సరైనటువంటి భయాన్ని కలిగి ఉంటే బేష్, దేవుని యందు భయం కలిగి ఉంటే బేష్. బైబిల్ చెప్తోంది ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. బట్ అదే బైబిల్లో ఇంకొక చోట రాయబడి ఉంది, వారు ప్రతి విధమైనటువంటి పాపమును చేశారు. కారణం ఏంటి? వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. సో ఒకడు పరిశుద్ధపరచబడాలంటే దేవుడికి భయపడాలి, ఒకడు పాపాత్ముడుగా మారాలంటే దేవుడి భయం లేకుండా ఉండాలి. అండ్ వీరు దేవుడికి భయపడ్డారు, దేవుడి అధికారానికి భయపడ్డారు, ఫరో యొక్క ఆజ్ఞకు భయపడలేదు. అండ్ వారి ప్రాధాన్యత ఏంటి? వారి ప్రాణాలు కాపాడుకోవడం కాదు, వారి పరువు కాపాడుకోవడం కాదు. వారి ప్రాధాన్యత ఏంటంటే దేవుడు మాకు ఒక దివ్య సుందరుడిని దైవ సంకల్పంతో బిడ్డగా ఇచ్చాడు కనుక ఆ బిడ్డను దేవుడి యొక్క చిత్తమును మేము చెయ్యాలి అంటే ఈ బిడ్డను మేము కాపాడాలి. వి మస్ట్ ప్రొటెక్ట్ గాడ్స్ చైల్డ్, వి మస్ట్ ప్రొటెక్ట్ గాడ్స్ విల్ అన్నట్టుగా వారు ప్రయత్నం చేశారు. అది వారి ప్రయారిటీ. దాన్ని బట్టి వారు దేవుడి ఆజ్ఞలకు లోబడిపోయారు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో 29వ వచనంలో పేతురు యోహాన్లను వారు బెదిరించారు. ప్రధాన యాజకుడు కూడా బెదిరించినప్పుడు అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. సో ఎలాంటి మనిషి అయితే, రూలర్ అయితే, లేకపోతే రిలేటివ్ అయితే, లేకపోతే ఇంకొకడైతే దేవుడికే లోబడాలి. దేవుడి చిత్తానికి మనుషుల చిత్తానికి మధ్యలో దేవుడి మాటే వినాలి. అండ్ ఇది చక్కగా దేవుడు మనకు బైబిల్లో నేర్పించాడు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనము ఇంతకుముందు చూసాం కదా, షిఫ్రా, పూయా అనే హెబ్రీ మంత్రసానులు. వారి గురించి 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకునీయగా. వీళ్ళు తల్లులు కాదు, అంటే వీళ్ళ బిడ్డలు కాదు, హెబ్రీ స్త్రీలకు పుట్టిన బిడ్డలను కూడా వీరు చంపడానికి ఇష్టపడలేదు. రాజు ఆజ్ఞకు వీరు కూడా భయపడలేదు, దేవుడికి భయపడ్డారు. అలాగే మళ్ళా మనము చూస్తే 21లో, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. 19లో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. సో దేవుడికి భయపడేవారు సొంత పిల్లలనైనా ఇతరుల పిల్లలనైనా చంపరు. దేవుడికి భయపడని వారు ప్రతి విషయంలో చెడిపోతారు. అండ్ బైబిల్లో హెబ్రీ పత్రికని మీరు తీసుకుంటే దేవుడి భయం గురించి హెబ్రీ పత్రికలో కూడా చక్కగా చాలా విషయాలు నేర్పించబడ్డాయి. వాటిని నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఒక్కొక్క మాట చదువుతాను. 4వ అధ్యాయం 1లో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. సో దేవుని విషయంలో వ్యవహారంలో భయము చాలా అవసరం. హెబ్రీ 10వ అధ్యాయము 31వ వచనంలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీ 12వ అధ్యాయం 28-29లో, అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సో ఏ వ్యక్తికి, ఏ విశ్వాసికి తన దేవుడు తెలుసో ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో లోక సంబంధమైనటువంటి భయాలకు ఆజ్ఞలకు లోబడ్డు దేవునికి భయపడతాడు, దేవుని ఆజ్ఞను గైకొంటాడు. అది దైవ చిత్తం. కనుక వీరు దేవుని పట్ల చూపినటువంటి విశ్వాసమును బట్టి మోషే గొప్ప నాయకుడయ్యాడు. ఆ తర్వాత చరిత్ర కొనసాగుతూ వచ్చింది. నాకు చరిత్రలో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. కోసుత్ అనేటువంటి ఒక వ్యక్తి హంగరీ దేశంలో గవర్నర్గా పనిచేశాడు. ఆస్ట్రియా నుండి హంగరీకి కావలసినటువంటి విడుదల కొరకు పోరాడాడు. ఆ సమయంలో ఆయన పారిపోవాల్సి వచ్చింది. టర్కీలో ఆయన పారిపోయి దాక్కున్నాడు. కానీ ఆస్ట్రియా గవర్నమెంట్, రష్యా గవర్నమెంట్, టర్కీ గవర్నమెంట్కి ఆయన్ని మాకు తిరిగి అప్పగించమని ఒత్తిడి వేసినప్పుడు టర్కీ గవర్నమెంట్, అది ముస్లిం ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ కనుక, కోసుత్కు ఒక ప్రపోజల్ పెట్టారు. నువ్వు మొహమ్మడియన్ అయిపోతే, అంటే నువ్వు ఇస్లాం మతాన్ని పుచ్చుకుంటే నిన్ను కాపాడుతాం, లేకపోతే మేము వెనక్కి నిన్ను అప్పగిస్తాం. ఆ సమయంలో అతడు ఒకవైపున మరణం, ఇంకొక వైపున అవమానం.
అంటే మొహమ్మదీయుడు అయిపోతే అతడు ఒక హంగేరియన్ క్రిస్టియన్. మొహమ్మదీయుడు అయిపోతే ప్రాణం కాపాడుకున్నాడు కానీ పరువు పోగొట్టుకున్నాడు. ఒకవేళ మొహమ్మదీయన్ అవ్వకపోతే ప్రాణం పోవచ్చు కానీ పరువు కాపాడుకుంటాడు. ఈ రోజున చాలామందికి పరువు పోయినా పర్వాలేదు, ప్రాణం ఉంటే చాలు. ప్రాణం మీద అంత ప్రీతి. కానీ ఆయన ఆన్సర్ ఇచ్చాడు, మరణము అవమానము రెండిటి మధ్యలో నేనున్నాను. కానీ ఒకప్పుడు హంగరీ దేశానికి గవర్నర్గా నేనున్నప్పుడు నన్ను దాదాపు 15 మిలియన్ నా దేశ ప్రజలు ఎన్నుకున్నారు. వారి యొక్క ఆదరణను నేను చొరగొన్నాను. కానీ ఈరోజు నేను ఒక వ్యక్తిగా ఇక్కడ ఈ దేశంలో ఎక్సైల్లో ఉన్నాను, బహిష్కరించబడినటువంటి స్థితిలో ఉన్నాను. నేను నా యొక్క ప్రజల ద్వారా సంపాదించుకున్నటువంటి ఆస్తి పెద్దగా ఏమీ లేదు కనుక నా పిల్లలకి విడిచిపెట్టలేదు. కాకపోతే నేను చనిపోతున్నప్పుడు మాత్రం నా దేవుడికి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నా బిడ్డలకు అవమానకరమైనటువంటి వారసత్వాన్ని విడిచిపెట్టను. ఏమైతే అది అవునుగాక, దేవుడి చిత్తమే జరుగునుగాక. నేను ఎట్టి పరిస్థితుల్లో మొహమ్మదీయుని అవ్వనని చెప్పేసి ఆయన నిలబడ్డాడు. సో ఎంతమంది ఈ రోజున విశ్వాస వీరులుగా ఇలాంటి వారు మనకు కనబడుతున్నారు. అండ్ నీవే అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తావు, ఎలాంటి ఆలోచన నీవు చేస్తావు? ఆలోచించు, వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం నీ లోపము, పాపము, దోషము, నేరము, ఘోరము దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విసర్జించి క్షమించబడి శుద్ధి చేయబడు. 3 విషయాలు చూసాం వే ఆఫ్ ఫెయిత్లో, అంటే విశ్వాస మార్గంలో. మొదటిది పేరెంటల్ ఫెయిత్, తల్లిదండ్రులకు ఉండాల్సిన విశ్వాసం. రెండవది ప్రావిడెన్షియల్ ఫెయిత్, అలాంటి విశ్వాసం అనుకుంటే దేవుడు సమకూర్పులో మనల్ని ఉంచుతాడు. మూడవది పవర్ఫుల్ ఫెయిత్, ఆ విశ్వాసం దేనికి ఎవరికి భయపడకుండా దేవుని కార్యము, దేవుని చిత్తము చేసేటట్టు దీవిస్తుంది, బలపరుస్తుంది. అలాంటి విశ్వాసులముగా ఇప్పుడు ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి భయాలకు, ఒత్తిళ్లకు, ఇతర విషయాలకు, శోధనలకు గురి కాకుండా బ్రతకడానికి దేవుడి యొక్క పాఠములను మనకు నేర్పుతున్నాడు. ఆ పాఠముల ప్రకారం మీరు బ్రతుకుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, మీ వాక్యమును బట్టి మేము మేలు పొందినట్లు మీరు మాకు నేర్పుతున్న గొప్ప సత్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు. మేమందరం కూడా విశ్వాస వీరులముగా మారినట్లు మా విశ్వాస జీవితం, విశ్వాస సాక్ష్యం అనేకులకు, మా తరువాత వచ్చే తరాలకు కూడా వారసత్వముగా కొనసాగునట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం క్రీస్తు యేసు శిష్యులందరికీ, విశ్వాస సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారము నెక్స్ట్ లెసన్ హీబ్రూస్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్లో మనము కలుసుకుందాం. అంతవరకు దేవుడు విశ్వాసముతో మిమ్మును దీవించునుగాక. ఆమేన్.